జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, పక్ష ఫలాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. రేపు ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలవుతుంది కాబట్టి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఎట్లా ఉండిపోతుంది, గోచార గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పేసి, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఒకసారి మీ ద్వారా. అలాగే పద్మిని, గోచర గ్రహస్థితి క్లుప్తంగా చెప్తాను. మనకి ఈ పక్షంలో మీనరాశి నుంచి మిథున రాశి వరకు ఈ 4 రాశులు బలోపేతంగా ఉన్నాయి. మీనరాశిలో మనకి శనేశ్వరుడు, బుధుడు, మంగళ్ వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతుంది. మేషరాశిలో సూర్యనారాయణ, రవి అలాగే శుక్రుడి సంచారము. ఈ పక్షంలో మనకి చివర్లో పౌర్ణమి రోజు బుధుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి వచ్చేస్తాడు. అలాగే శుక్రుడు మనకి 20వ తారీఖు నుంచి ఆయన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు, వృషభంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మనకు ఒక స్పెషల్ థింగ్ ఉంది. అదేంటంటే మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి, రవి సంచారము, మేషరాశిలో ఆయన ఉచ్చస్థానము, అలాగే శుక్రాచార్యుల వారు కూడా ఆయన స్వక్షేత్రంలో ఉంటారు. బుధుడు, బుధ భగవానుడు నీచపడి ఉండడం మీనరాశిలో. సో అది కూడా ఒక అంటే ఏదైనా నీచపడి ఉండడం, ఉచ్చ, స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ కూడా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ని క్యారీ చేస్తాయి. అప్పుడు బుధ గురులకి పరివర్తన ఉందేమో. పరివర్తన అదే చెప్పబోతున్నా. బుధ గురులకి పరివర్తనతో కూడిన ఈయన నీచపడి ఉన్నాడు, ఇదొకటి. సో ఇలా మనకి ఈ పక్షంలో మనకి అంటే అనుకోకుండా ఇప్పుడే స్టార్ట్ చేయడం, ఈ పక్షం స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఇది. సో మంచి కొన్ని సిగ్నిఫికెన్సెస్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండిపోతుందండి 15 రోజులు కూడా? మేషరాశి వాళ్ళకి ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది. కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసే కమ్యూనికేషన్స్ ఎస్పెషల్లీ నేబర్స్ తోటి, కొలీగ్స్ తోటి, ఉద్యోగస్తులు అయితే కొలీగ్స్ తోటి, వ్యాపారస్తులు అయితే తోటి వ్యాపారస్తులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా వ్యాపారస్తులు అయితే వాళ్ళు ఎవరితో అయితే ట్రేడింగ్ లావాదేవీలు చేస్తూ ఉంటారో వాళ్ళతోటి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ ఒకటి చూసుకోవాలి. ఏదన్నా లైజనింగ్ వర్క్స్ ఇవి చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ పక్షం వరకు వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. లేదు తప్పదు అని అనుకుంటే ఏదైనా గురు భగవానుడికి సంబంధించిన ఆలయాలు, దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, ఏదైనా గురుతత్వం కలిగిన ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఇదే కదా ఒక సంతకం చేస్తున్నా, ఒక మెయిల్ పంపిస్తూ ఉన్నా 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం. ఎటన్నా వెళ్తూ ఉన్నారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, వీసా మర్చిపోయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది, పాస్పోర్ట్ మర్చిపోయి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా విదేశాలు వెళ్ళాలంటే ఆ 2 ఉండాలి కదా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా క్యారీ చేస్తున్నామా లేదా, ఇలా ప్రయాణం పెట్టుకున్న వాళ్ళు, లేదా ఒక పని మీద వెళ్తున్నారు, ఒక ల్యాండ్ అమ్మాలని వెళ్తున్నారు, ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఉపయోగం ఉండదు కదా. సో అవి తీసుకొని వెళ్ళడం, ఇలాంటి వాటిలో పేపర్ వర్క్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదొకటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఓకే, ఇక వృషభ రాశి వారికి అండి. ఆయన రాష్ట్రాధిపతి ఇక్కడికి వస్తూ ఉన్నారు. లాభస్థానం బలంగా ఉంది. లాభస్థానం బలంగా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడంతా కూడా రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది ఈ పక్షం. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్స్, వీళ్ళు పొరపాటున ఏదన్నా రాంగ్ కమ్యూనికేట్ చేసినా అది పాజిటివ్గానే ఉంటుంది, రైట్ కమ్యూనికేట్ చేస్తే ఇంకా పాజిటివ్గా అవుతుంది. అలా కమ్యూనికేషన్స్ విషయంలో చాలా బాగా ఉంది. ఇప్పుడు వీళ్ళు శుభకర్తరిలో ఉన్నారు. వీళ్ళ రాష్ట్రాధిపతి 20వ తారీఖు నుంచి వీళ్ళ రాశిలో సంచారం చేయడం, వీళ్ళ రాశికి ద్వితీయంలో గురు భగవానుడి సంచారము, ఇటు చూసుకుంటే సూర్యనారాయణ మూర్తి ఉచ్చులో ఉండడం, ఇవన్నీ కూడా ఒక శుభశకనాలు, శుభ సూచనలు ఈ పక్షంలో వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా తటస్థిస్తాయి. అద్భుతం అండి. అయితే ఆరోగ్యపరంగా ఇరు రాశుల వారికి ఎలా ఉంటుందని అనుకోవచ్చండి? ఆ పాయింట్కి రాబోతున్నాను. ఆరోగ్యపరంగా అంటే ఇద్దరికీ బాగుంటుంది. ఆరోగ్యపరంగా మేషరాశి వాళ్ళకి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కమ్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. వాళ్ళకి కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు ఏమైనా జర్నీస్, కొంతమంది నైట్ టైము ఎక్కువగా మేల్కొన్న అలవాటు ఉంటుంది. నైట్ టైం ఎక్కువగా మేలుకొని ఉండకూడదు. నైట్ టైం మేలుకొని ఉంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మెలకువగా ఉన్నదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మెలకువగా ఉన్నది వాళ్ళ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చేస్తుంది.
ప్రొవైడెడ్ ఆరోగ్య సమస్యలు వాళ్ళు ఒకవేళ రాత్రిపూట ఎక్కువసేపు ఉంటే కనుక ఇంకా తప్పదు, వర్క్ రీచ్ అంటే మనం ఏం చేయలేం. బట్ వీలైనంత వరకు ఎర్లీ టు బెడ్ అనేది వృషభ రాశి వాళ్ళకి ఈ పక్షంలో అది కనుక చేస్తే కనుక సూపర్ ఉంటుంది. రైట్. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుంది మేడం? మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నాం, పరివర్తన ఉంది చూసారా, ఈ పరివర్తన వీళ్ళకి మంచి చేస్తుంది. ఈ పరివర్తన ఏ విధంగా వీళ్ళకి మంచి చేస్తుంది? ఉద్యోగాల్లో బదిలీల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, బదిలీలు అవ్వచ్చు, చేంజెస్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అవి ఇప్పుడు ఈ పక్షంలో తటస్థిస్తాయి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలం. అలాగే వ్యాపారస్తులకి ఆ వ్యాపారంలో ఏమైనా చేంజ్లు, మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు, పెరగట్లేదు అని అనుకుంటారు. వాళ్ళ వ్యాపార స్థలంలో వాళ్ళు ఉన్న వస్తువుని కొంచెం మార్చి మళ్ళీ శుభ్రంగా నీట్ చేసి మళ్ళీ అదే యథాస్థానంలో పెట్టి చూస్తే కనుక ఇప్పుడు మార్పుకి అనుకూలంగా ఉంది. సో మార్పు వ్యాపారస్తులు ఏం చేస్తారు? ఉద్యోగస్తులు అంటే ఉద్యోగంలో మార్పు జరగడం, వ్యాపారస్తులకి వ్యాపారం పెరగడమే మార్పు. వ్యాపారం పెరగాలంటే ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ఇలా చేయాలి. ఉన్న ఆఫీస్ అంతా కూడా మొత్తం డస్టింగ్ చేయించి మళ్ళీ యథాస్థానం పెట్టేసేస్తే అన్ని కూడా అది ఒక రకమైన మార్పు అవుతుంది. ఆ మార్పు తోటి ఏంటంటే అంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసినట్టు అవుతుంది, వస్తువుని కూడా క్లీన్ చేసినట్టు అవుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ వ్యాపారంలో లాభాలు చూడటానికి అవకాశం ఉంటుంది. అద్భుతం అండి, బాగుంది. యాక్చువల్గా మామూలుగా గురుడు ఈ రాశిలో ఉంటే కనుక కేంద్రాధిపత్య దోషం ఉంటుంది గోచార రీత్యా. కానీ బుధుడు అక్కడ ఉండడం, నీచపడి ఉన్నా కూడా పరివర్తన జరగడం వల్ల ఇది వీళ్ళకి శుభయోగంగా పరిగణించారు. అద్భుతం. 3 రాశుల వాళ్ళకి కూడా ఈ 15 రోజులు కూడా సాఫీగా వెళ్ళటానికి ఏదైనా ప్రత్యేక ఆరాధన చేసుకోవాల్సి ఉంటుందండి? ఇప్పుడు మనకి ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన, స్థితికారకుడైన విష్ణుమూర్తి ఆరాధన చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. వీళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా మనం చెప్పచ్చు విష్ణుమూర్తి ఆరాధన చాలా చక్కటి శుభ ఫలితాన్ని అందజేస్తుంది. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియదు. విష్ణుమూర్తిని ఎలా ఆరాధిస్తారు? ఇప్పుడు విష్ణు సహస్రం వచ్చిన వాళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం రాని వాళ్ళు వినవచ్చు, లేదా రోజు కూడా హరే రామకృష్ణ అనే నామాన్ని లేదా నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని చెప్పచ్చు, కృష్ణాయ నమః అని అనుకోవచ్చు. ఇలా అనుకుంటే కనుక చాలా మంచి ఫలితం. అలా మంచి ఫలితాలే 3 రాశుల వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కర్కాటక, సింహ, కన్యా రాశుల గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.